తెలంగాణలో ఫేమస్ అయిన టెంపుల్ శ్రీ పెద్దమ్మ టెంపుల్ జూబ్లీ హిల్స్ దగ్గర ఉంది. అది ఎంట్రన్స్. ఇది కొద్దిగా ముందుకు వెళ్ళామంటే మనకి మెయిన్ గేట్ వస్తుంది టెంపుల్ది. ఇదే అనమాట మెయిన్ గేట్. మెయిన్ గేట్ నుంచి మనం లోపలికి ఇప్పుడు ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో పార్కింగ్కి ఉంటుంది. 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్. కొద్దిగా ముందుకు వెళ్ళాక 2 వీలర్స్ ఉంటాయి. పార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు ఏమి అమౌంట్ ఏమైనా తీసుకోరు పార్కింగ్లో. బయటికి మనం బయటికి వెళ్దాం కదా, ఆ టైంలో 10 రూపీస్ తీసుకుంటారు 2 వీలర్స్కి. పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. పార్కింగ్ ఇంకా ముందుకు ఉన్నట్టుంది. పార్కింగ్లో అయితే వెహికల్ పెట్టేసాము. వెహికల్ పెట్టేసి గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది గుడి ఎంట్రన్స్. ఇది ఇప్పుడు లోపలికి వెళ్దాం. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి ఒకసారి గుడి. మీరు ఎప్పుడైనా ఖాళీ ఉంటే సండే మాత్రం వెళ్ళి చూడండి, బాగుంటుంది. పబ్లిక్ కూడా చాలా హెవీ ఉంటారు. చూసుకొని మీరు కూడా నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈరోజు దర్శనానికి స్టార్ట్. ఇది లైన్ అయితే ఏం లేదు, సండే అని అంత పబ్లిక్ ఉన్నారు. దర్శనం చాలా స్పీడ్లో అయిపోతుంది. ఒకసారి చూడండి, బాగుంటుంది టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. మీరు వెళ్ళి ఒకసారి చూడండి. చూసాక కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు ఇంతకుముందు వెళ్ళుంటే అది కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ టెంపుల్లో. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఒకసారి వెళ్ళి చూడండి. మీకు చూపిస్తామనే ప్రయత్నంలో ఫోన్తో రికార్డ్ చేయాలి. సెక్యూరిటీ నాకు ఫోన్ ఇలా రిక్వెస్ట్ చేస్తే ఫోన్ ఇచ్చారు. ఫోన్ చెప్పాను నాకు. ఈ గుడిలో అందరూ కాయిన్స్ నించుని పెడుతున్నారు. ఆ కాయిన్స్ చాలా మందివి పడిపోతూనే ఉన్నాయి. కాయిన్స్ అయితే నించోట్లేవు. నేను కూడా ప్రయత్నం చేశాను. చాలా టైం పట్టింది. చాలామంది ట్రై చేస్తున్నారు. నాతో వచ్చిన ఫ్రెండ్స్ కూడా ట్రై చేశారు. వాళ్ళవి కొందరివి అయ్యాయి, ఆల్మోస్ట్ అందరివి అయ్యాయి. నేనే లాస్ట్ ట్రై చేస్తున్నా ఒకసారి. నాకు కూడా చాలా టైం పట్టింది అవ్వడానికి. మీరు వెళ్తే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చాలామంది పబ్లిక్ ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు. నేనైతే ట్రై చేస్తూనే ఉన్నా. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీ ఎక్స్పీరియన్స్ ఏదో చెప్పండి. చాలామంది కింద కూర్చొని ట్రై చేస్తున్నారు. మనము స్తంభం దగ్గర చేస్తున్నాం, గజస్తంభం దగ్గర. చాలామంది కూర్చొని చేస్తున్నారు. మనకి కూర్చోడానికి ప్లేస్ లేక మనం నించొని పెడుతున్నాం. చూడండి ఒకసారి. చాలామంది కూర్చొని అయితే పెడుతున్నారు. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి, బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే టెంపుల్లో. ఇప్పుడు దర్శనం అయితే చాలా స్పీడ్గా అయిపోయింది. మొత్తానికి అయితే అది అయిపోయింది. పెట్టాను అదే కాయిన్ అయితే. చూడండి, మీరు కూడా పెట్టింది కామెంట్ చేయండి. కాయిన్ అయితే నించుంది నాది. బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. చాలా టైంతో పట్టింది కాయిన్స్ నించోడానికి. చూడండి ఒకసారి. దర్శనం అయ్యాక గుడి బయటకు వచ్చాము ప్రసాదం తీసుకుందామని. లడ్డు, పులిహోర, వడ, కంకణం, అభిషేకం లడ్డు. లైన్ అయితే టోకెన్ లైన్ చాలా పెద్దగానే ఉంది. మొత్తానికి ఆ లైన్ అయ్యే వరకు వెయిట్ చేసాము. టోకెన్ సైడ్ తీసుకున్నాం. లడ్డూస్ ఇక్కడ ఇస్తున్నారు. పులిహోర స్టార్టింగ్. ఇది వచ్చి కంకణం అనమాట. బయటకైతే వచ్చేసాం, ప్రసాదం అన్ని తీసుకున్నాం. పులిహోర అయితే బాగుంది. ఒక 2 ప్యాకెట్స్ తీసుకుని అక్కడే తినేసాం. బాగుంది. చూడండి ఒకసారి మీరే వెళ్ళి. అమ్మవారి కుంకుమ స్టార్టింగ్లో ఉంటుంది. బయట ప్రసాదం దగ్గర ఈ వీడియో మిస్ అయింది, లాస్ట్లో పెట్టాను, సారీ. చూడండి, చాలామంది ట్రై చేస్తున్నారు.